అటు వామపక్ష విద్యార్థి సంఘాలు సైతం ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపాయి. ఈ మేరకు నగరంలో బంద్ ప్రకటించిన విద్యార్థి సంఘాలు నారాయణగూడ సర్కిల్ నుంచి హిమాయత్ నగర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ తీశాయి. నీట్ పేపర్ లీకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగ యువత విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్లో పాల్గొన్నారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలకు మద్దతునిచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న తమ ఉద్యమాన్ని మాత్రం పట్టించుకోవటం లేదని నిరుద్యోగులు విమర్శించారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ తోని వెంటనే రాజీనామా చేపించాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. కేంద్ర మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక డెమోక్రటిక్ కంట్రీలా ఒక స్టూడెంట్ కి వాళ్ళ రైట్స్ కోసం పోరాడుకునే స్వేచ్ఛ కూడా మన ఇండియాలో లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రిజైన్ చేయాలన్నది మా డిమాండ్. గాంధీ అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కల్లోలం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా నిరుద్యోగుల మీద కనీసం ప్రేమ లేదా? ఇవాళ 30 రోజులు ధర్నాలు చేస్తుంటే లాఠీ చార్జీలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి, కింద పడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మా మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు. కానీ మా తెలంగాణ నిరుద్యోగులం ఏం కాదా? అంటే రాహుల్ గాంధీ మా మీద ప్రేమ లేదా? తెలంగాణ తెచ్చుకునే నిరుద్యోగుల ఆత్మ బలిదానాల ద్వారా కదా ఏ రాజకీయ నాయకుడు చచ్చిపోతే తెలంగాణ రాలే. విద్యార్థులను 5,000 పోస్టులు అని చెప్తున్నారు. ఇన్ని రోజులు ఆవేదనతో చెప్పాం, ఇప్పుడు ఆవేశంతో చెప్తున్నాం.